లోకములో ఏముంది? లోకములో బలత్కారం, లోకములో కీర్తనం, లోకములో మాలిన్యం, లోకములో భ్రష్టత్వం, లోకములో చెడుతనం, లోకములో ఇవన్నీ లోకంలో ఉన్నాయి. అయితే ఇటువంటి లోకం యొక్క పరిస్థితి ఏమిటి? లోకము ధనాశయు గతించిపోవును, లోకము హఠాత్తుగా నాశనమగును, లోకమునకు అగ్ని నిలువ చేయబడి ఉన్నది. లోకము ఒక దినం అంతమైపోతుంది, మనం అంతం కాము. అర్థమైందా? మనం వెళ్ళిపోతాం, లోకం అంతం అవుతుంది. అర్థమైందా? అంతంలో మనం ఉండం, గుర్తుపెట్టుకోండి. అంతంలో మనకు సంబంధం లేదు, లోకం ముగింపులో మనకు సంబంధం లేదు. మనం వెళ్ళిపోతాం, తర్వాత అంతం ముగిస్తాడు దేవుడు. అర్థమైందా? కాబట్టి ఇటువంటి లోకములో ఉన్నటువంటి మనం ఎలా జీవించాలా అనేటువంటిది దాదాపు 10-12 విషయాలు చదివాం. ఈ 12 ట్రై చేయండి. మీకేమి వాళ్ళు చెప్పాలా మీరు చెప్పాలా? చెప్పండి. సరే, మీరు చాలా మంచివాళ్ళు, అందరూ పలకండి. లోకమునకు విశ్వాసికి ఉండవలసిన సంబంధమేమి? మనము లోకము నుండి వేరు చేయబడిన వారము, లోకము నుండి ప్రత్యేకించబడిన వారము, లోకములో నుండి మనం ఏర్పరచబడిన వారము, లోకములో నుండి మనము తప్పించుకున్న వారము, లోక మాలిన్యము నుండి తప్పించుకొనవలెను, లోకములో ఉన్న భ్రష్టత్వమును తప్పించుకొనవలెను, లోక మాలిన్యము అంటుకొనకుండా కాపాడుకొనవలెను, లోకములో ఉన్న వాటిని ప్రేమించరాదు, లోక మర్యాదలు అనుసరింపరాదు, లోకమునకు మనము లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము, మనము లోకమును జయించవలెను. ఇప్పటికి చాలు. దేవుడి మాటలు దీవించునుగా.